ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉన్న కన్నప్ప వాయిదా పడింది. ఒక కీలక ఎపిసోడ్ కి సంబంధించిన విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం పట్టడం వల్ల చెప్పిన టైంకి రిలీజ్ చేయలేకపోతున్నామని మంచు విష్ణు అఫీషియల్ గా ట్వీట్ చేశాడు. త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని పేర్కొన్నాడు. 2-3 వారాల నుంచే విష్ణు ప్రమోషన్లు విస్తృతంగా చేయడం చూస్తున్నాం. ముంబైకి వెళ్లి మరీ టీజర్ లాంచ్ చేసొచ్చాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇటీవలే జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్లోనూ సినిమా తాలూకు కబుర్లు పంచుకున్నాడు. ఇంత చేసి పోస్ట్ పోన్ అంటే అందరికంటే ఎక్కువ ఫీల్ అయ్యేది ప్రభాస్ ఫ్యాన్సే. విష్ణు చెప్పిన కారణం కాకుండా మరికొన్ని అంశాలు వాయిదాకు దారితీస్తున్నట్లు అనిపిస్తోంది. ఉగాది పండుగను మినహాయిస్తే కన్నప్ప చేతిలో ఉన్నది కేవలం 25 రోజులు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆర్టిస్టుల డబ్బింగ్లు అందరివి పూర్తి కాలేదంటున్నారు. గ్రాండ్ గా చేయాలనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ డేట్లు అందుబాటులో లేవు. అందులోనూ మోహన్ లాల్, అక్షయ్ కుమార్లు ఏప్రిల్లో దొరికేలా లేరు. ఇవి కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ ముఖ్యమైన కొన్ని సీన్లలో కరెక్షన్లు అవసరమయ్యాయట. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పరుగులు పెట్టడం కన్నా క్వాలిటీ మీద దృష్టి పెట్టడం మంచిదని ఆగిపోయారంటున్నారు. వచ్చే నెలకు సంబంధించి 2 మంచి డేట్లు వృధా అయ్యాయి. 18న రావాల్సి ఉన్న అనుష్క ఘాటి తప్పుకోవడం ఇప్పటికే ట్రేడ్ ని నిరాశపరిచింది. ఇప్పుడు కన్నప్ప కూడా సైడ్ అవ్వడంతో ఇంకో పాన్ ఇండియా మూవీ రాకుండా చేసింది. ఇదే రోజు ప్లాన్ చేసుకున్న భైరవం ఏప్రిల్ 25న రావడం దాదాపు ఖరారే అనుకోవచ్చు. ఇందులో మంచు మనోజ్ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. సరే, ఆలస్యమైనా పర్వాలేదు. బెస్ట్ కావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు కన్నప్ప మీద మరీ వర్క్ చేయబోతున్న విష్ణు నెక్స్ట్ జూన్ లేదా జూలై ఆప్షన్ల వైపు చూస్తున్నాడని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్తో, సెన్సేషనల్ న్యూస్తో మీ ముందుకు వస్తాను.